పూర్ణిమ ప్రిన్స్లో కళ్యాణం కమనీయం సేల్స్. ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మీతో ఇంటర్వ్యూ అనగానే సిరివెన్నెల గారి ప్రస్తావన లేకుండా ఆ ఇంటర్వ్యూ ఖచ్చితంగా పూర్తవదు. నేను పాడలేను కానీ లిరిక్స్ చెప్తాను సార్. 'నీ స్నేహం' సినిమాలో సిరిలో అన్ని నీ వెంట పెట్టుకొని ఏ హరుని ఇంట అడుగు పెట్టునో ఈ కుందనాల బొమ్మ అని చెప్పేసి ఒక అంటే ఈమె ఆల్రెడీ మహాలక్ష్మి. ఈమె చేయి పట్టుకునే జాతకం ఏ వరుడికి రాసి పెట్టుందో ఆ 2-3 లైన్లు ఉంటాయి సార్. నాకు పాడడం రావట్లేదు కానీ అదే సిరుల రాణి నీ చేయి పట్టి ఆ, వరుణి జాతకం. అది ఒక్కసారి పాడతారు. అది సాహిత్యం పట్టు అది ఫీమేల్ సోలో కదా, నేను సాహిత్యం చాలా ఇష్టం సార్ 4 లైన్లు నాకు. దానిలోనే ఒక ఆమ్, ఇంకొక చిన్న ఇన్సెర్ట్ లైన్ ఒకటి ఉంటుంది ఆ పాటలోనే. ఆమ్, అది సినిమా షూటింగ్ అయిన తర్వాత ఆ ఇన్సెర్ట్ లైన్ పెట్టాం మేము. సార్ ఇది రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒక సైలెన్స్ బిట్ ఒకటి ఉంటుంది. ఆ బిట్లో కూడా లిరిక్ రావాలని నేను ట్యూన్ చేశాను మళ్ళీ. ఉమ్, దానికి మళ్ళీ సాహిత్యం రాశారు శాస్త్రి గారు. కదిలే వెన్నెల శిల్పమా, గుర్తుందా అది? ఎస్ సార్. తననా అనుమతి నెరుగక ఎదసడిలో అపురూపమైన భావమా, అది ఆ కొబ్బరి చిప్ప దగ్గర అవునవును. ఆ బిట్ నేను అప్పటికప్పుడు రీ రికార్డింగ్లో ఇది ఉండాలి అని ఇది చేస్తే అప్పుడు ఎంఎస్ రాజు గారు శాస్త్రి గారిని పిలిపించి కూర్చోబెట్టి రాయించి అది మళ్ళీ రికార్డ్ చేసాం. శాస్త్రి గారితో ఎలా ఉండేది సార్ మీ అనుభవం? ఫ్రాంక్గా ఒక ఇద్దరితో నాకు ఫాదర్ సన్ రిలేషన్షిప్. ఒకటి బాలు గారు, ఒకటి శాస్త్రి గారు. శాస్త్రి గారు సొంత కొడుకులాగా చూసుకునేవాళ్ళు నన్ను. ఆయనతో ఎక్కువ చనువు, చాలా చనువు. అంటే మెజారిటీస్ అందరితో చనువు ఉంటుంది, పోతే నాతో కొంచెం ఎక్కువ చనువు ఉండేది. ఆయనకి అంటే ఆయన స్మోక్ చేస్తూ రాసేవాళ్ళు అనమాట. సార్ నాకు అసలు స్మోకు డ్రింక్ అలవాట్లు లేవు. అందుకు నేను గురుగారు మీరు మానేయాలి ఇది అని పట్టుపట్టేవాడిని నేను. అందుకు నువ్వు వస్తే నాకు కొంచెం టెన్షన్ అయ్యా అంటాడు సార్. ఇది నాకు తెలుసు సార్. అంటే నేను వ్యక్తి పేరు చెప్పలేను, ఇంటర్వ్యూలోనే జరిగింది. మనిషి అనేవాడు అందరిని మించి ఎప్పుడు ఎదగకూడదయా. ఎందుకంటే తర్వాత వాడికి మంచి చెడు చెప్పేవాడు ఎవడో ఉండడు, చెప్పలేరు ఆయన ముందుకు. ఇప్పుడు మనిషి అనేవాడు మనిషిని దాటి ఎదిగిపోతే మంచి చెడు ఇంకేం చెప్తాం. శాస్త్రి గారు అలా ఎదిగిపోయారు. అవును, మనుషుల్లో మనిషి స్థాయిని మించి ఎదిగిపోయాడు ఆయన. అవును. ఆ తరువాత ఆయనకి సార్ మీరు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పేవాళ్ళు లేరు, చెప్పకూడదు, చెప్పలేము అని చెప్పాను. బట్ శాస్త్రి గారికి ఆ విషయంలో వద్దు అని చెప్పిన ఒకే ఒక్క మనిషి ఆర్పి పట్నాయక్ అని చెప్తారు. అవునా, అది నాకు తెలియదు. నేనైతే చెప్పేవాడిని. ఆయన అనేవాళ్ళు కూడా, నీ ఒక్కడి విషయంలో నేను కొంచెం భయపడతాను అని. ఎందుకంటే డెఫినెట్గా ఆయన ఎంత తొందరగా వెళ్ళిపోవడానికి కారణం కూడా అదే అని నా ఫీలింగ్ సార్. స్మోకింగ్. లేకపోతే చాలా అంటే ఒక అపరమేధావి, అంత మంచి మనిషి, ఎలాంటి వేరే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, కుటుంబాన్ని చాలా బాగా చూసుకునే మనిషి. సినిమాని ఎంత ప్రేమిస్తారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మొత్తం సినిమాలో ఈ ఒక్క 4 లైన్లే మీరు రాయాలండి అన్న, ఆ 4 లైన్లు రాయడం కోసం మొత్తం సినిమా కథ విని ఆ కథ మొత్తాన్ని ఆ 4 లైన్లో చెప్పేంత గొప్ప మేధావి ఆయన సార్. మిగతా పాటలన్నీ ఎవరైనా రాసి ఉండొచ్చు కాక, ఏమైనా చేసి ఉండొచ్చు కాక, కానీ ఆ 4 లైన్లు ఆయన ఏదైతే చెప్తారో అదే మొత్తం సినిమా ఉంటుంది. అంత గొప్ప సాహిత్యం అయింది. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీకు మనసంతా నువ్వులో కిటకిట తలుపులు తెరిచిన కనులకు పాట ఉంది. కంటతడి నాడు నేడు చెంప తడిమిందే చూడు, చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా. అంటే తను లేనప్పుడు నువ్వు ఏడ్చావు, తను ఇప్పుడు దొరికాడు, ఇప్పుడు ఆనంద భాష్పాలు వస్తున్నాయి. చంపతడే రెండిటికి కంటతడి కంటతడే, రెండు చెంప తడిమింది. ఆ చెమ్మలో తేడా కనిపిస్తుందా? అంత డీప్గా ఎవరు ఆలోచిస్తారు? కథ ఉంది కదా సార్ మొత్తం. అలాగే 3 మాటల్లో కథ మొత్తం ఉంది. అలాగే సంతోషంలో పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా అన్నాడు. పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా, ఒక్కొక్క అక్షరం మార్చి 2 ఎక్స్ట్రీమ్స్ చెప్పేశాడు ఆయన. లవ్ని, అవును, పేరేమో నీది ప్రణయం కానీ తీరేమో ప్రళయం.
అని అంత గొప్పగా రాయగలిగేది ఇంకెవరున్నారు? మహానుభావుడు సార్. అంటే ఇంకా ఆయన మా సీన్ అన్నట్టు, త్రివిక్రమ్ అన్నట్టు అసలు ఆయన ఇండస్ట్రీకి ఆయన 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 ఇంకా ఆయన మేధావితనాన్ని ఇంకా వాడుకోలేకపోయిందేమో ఇండస్ట్రీ. హ్మ్. అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి అని నా ఫీలింగ్. గ్రేట్ మ్యాన్ సార్. మీ సీనునేనా? మీ త్రివిక్రమ్ శ్రీనివాసేనా? నిజంగా మీ త్రివిక్రమ్ శ్రీనివాసేనా? ఆబ్వియస్గా మేము మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. బయట ఎవరు నమ్మట్లేదు సార్. నమ్మకపోతే నాకేం పోయింది? బయట వాళ్ళ కోసం మనం ఎందుకు బతకాలబ్బా? ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో నాకెందుకు? సీన్ నమ్మితే చాలు, నేను నమ్మితే చాలు. అంటే మీకు ఈ ప్రశ్న నాకు తెలిసి కొన్ని వందల సార్లు ఎదురై ఉంటుంది. ఎందుకు మీరు త్రివిక్రమ్ గారు కలిసి పనిచేయలేదు అని చెప్పి. అది సీను కథ చేసినప్పుడు ఈ కథకి ఆర్పి అయితే బాగుంటుంది అని తను అనుకున్నప్పుడు నాకు డెఫినెట్గా పిలుస్తాడు. అలాంటి కథ వచ్చినప్పుడు తను పిలిచినప్పుడు నేను వెళ్తాను. అంతేగాని సీను కావాలని ఆర్పీకి ఇవ్వట్లేదు అని కానీ, సీన్కి ఆర్పీకి పడదని కానీ అలాంటివి ఏం పెట్టుకోవద్దు మీరు. సార్ లేదు సార్, ఇది బయట చాలా మందికి ఉంది. అందుకని నేను ఒకసారి గట్టిగా అది అందరికి తెలిసేలా చెప్పాలని అంత రిపీటెడ్గా అడిగాను. ఏం పర్లేదు. ఒకటి, మేమిద్దరం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ప్రొఫెషనల్గా కలిసి పనిచేస్తేనే వాళ్ళిద్దరూ బాగున్నట్టు, లేదంటే వాళ్ళిద్దరు బాగాలేనట్టు, వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేనట్టు అంటే మాత్రం అది చాలా తప్పు అవుతుంది. సార్ దెర్ విల్ బి సో మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలి అంటే త్రివిక్రమ్ ఒక్క డెసిషన్ ఉండదు. అక్కడ ఒక హీరో ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒక చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ సర్పాస్ చేసి తను డెసిషన్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? తన కెరియర్ కూడా ఉంటుందిగా, అవునా కాదా? ఇప్పుడు నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, ఆర్పీని పెట్టుకుంటే 99% న్యాయం జరుగుతుంది, ఇంకొక అతను పెట్టుకుంటే 100% న్యాయం జరుగుతుంది అన్నప్పుడు సినిమా గురించి ఆలోచించి ఎవడైనా ఆ 100% ఎవరి వల్ల న్యాయం జరుగుతుందో వాళ్ళనే పెట్టుకోవాలంటాను నేను. ఓ 10 రూపాయలు ఎక్కువైనా సరే. ఎందుకంటే సినిమా ఈజ్ ఇంపార్టెంట్, మనుషులు కాదు. సార్ రేపు ఆర్పీని పెట్టుకుంటే 100% న్యాయం జరుగుతుంది, వేరే వాళ్ళని పెట్టుకుంటే 99% న్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆర్పీనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్పీ వల్ల 100% న్యాయం జరుగుతుంది కదా. అక్కడ సినిమా ఇంపార్టెంట్, మనిషి కాదు. ఈ ఒక్క సీక్రెట్ నేను ఎప్పుడు నమ్ముతాను. కాబట్టి ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మీ సినిమాలో నేను మ్యూజిక్ చేస్తానని వెళ్ళలేదు. సార్ 2002వ సంవత్సరంలో నిద్రపోయారా? తిన్నారా? రెస్ట్ ఉండిందా? మార్నింగ్ 4కి ఇంటికి వెళ్ళి మళ్ళీ 7కి వెనక్కి వచ్చేసి రికార్డింగ్లు చేసేవాళ్ళం. ఏదైనా వర్క్ అంటే నేను ఇన్వాల్వ్ కాని వర్క్ ఏమైనా, టెక్నికల్ వర్క్ ఏమైనా జరుగుతుంటే స్టూడియోలోనే నిద్రపోవడం ఇలాంటివి కూడా ఉన్నాయి. ఎన్ని సినిమాలు చేస్తారు సార్ ఒక 2002లోనే? అది నాకు నేను లెక్క పెట్టలేదు ఇప్పటివరకు. నేను ఎన్ని సినిమాలు చేశాను నాకు తెలియదు. ఇప్పటివరకు ఏమీ లెక్క పెట్టలేదు. 2002 వికీపీడియా ఓపెన్ చేసి లెక్కేస్తుంటే వస్తూ ఉన్నాయి. ఒక 16-15 వచ్చిన తర్వాత ఇంక లెక్కేసే ఓపిక లేక ఆగిపోయాను నేను. అవునా? ఏమో మరి. అంటే నేను ఫ్రాంక్గా నేను అన్ని హిట్లే. అదే నేను లెక్క పెట్టలేదు ఎప్పుడు. కొన్ని అయితే చాలా ప్రౌడ్ మూమెంట్స్ ఉన్నాయి. మ్యూజిక్ వరల్డ్ అని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉండేది. వాళ్ళు చార్ట్ బస్టర్స్ పెట్టేవాళ్ళు. టాప్ 10 చార్ట్ బస్టర్స్ పెడతారు. క్యాసెట్లు ఎలా సీరియల్ పెడతారు, 1, 2, 3, 4. ఎవ్రీ వీక్ కంపల్సరీ మేము వెళ్ళి చూసేవాళ్ళం. అదొక్కటే మాకు ఆట విడుపు. స్టూడియో బయటకు రావడం అంటే అదొకటే. వచ్చి ఆ చార్ట్ బస్టర్స్లో ఏమున్నాయని చూసుకోవడం అన్నమాట. అలాగా ఒక పర్టికులర్ వీక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 నావే ఉన్నాయి. ఓకే. అది ఏ సంవత్సరం ఏ సినిమాలు గుర్తులేదు కానీ, బట్ అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్. సంతోషం సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఈ ఓడి వాడొచ్చో లేదో తెలియదు కానీ నాగార్జున గారికి హిట్స్ లేవు. చాలా రోజుల నుంచి హిట్ లేదు నాగార్జున గారికి. సంతోషం మ్యూజికల్ హిట్. అంటే అద్భుతమైన, చాలా సున్నితమైన కథ ఉంటుంది, అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంటుంది, బట్ పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆ పాటలు విన్న తర్వాత నాగార్జున గారు మీతో ఏమన్నారు? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నట్టు ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది. సో మచ్ టు సే దట్ ఐ లవ్ యూ సాంగ్ రికార్డింగ్ అప్పుడు ఆయన స్టూడియోకి వచ్చారు. వచ్చి విని ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అన్నారు. అదేంటి అప్పటికే మీరు చాలా పెద్ద హిట్? అవును, అంటే మన ఇద్దరం ఎందుకు కలిసి పని చేయలేదనే ఫీలింగ్ వచ్చిందేమో ఆయనకి. ఆ క్వశ్చన్ అడిగారు. దశరథ్ గారితో మిగతా అందరి దర్శకుల కంటే కూడా ఆయన చాలా కొత్తవారైనా సరే ఆర్పీకి చాలా మంచి బాండింగ్ ఉంటుంది అని చెప్తారు. ఎందువల్ల? దశరథ్ నేను ఇండస్ట్రీ రాకముందు నుంచి ఫ్రెండ్స్. సార్
నేను సునీల్ త్రివిక్రమ్ రూమ్మేట్స్ కదా. మా నైబరింగ్ రూమ్లో దశరథ్, ఓకే. గోపిమోహన్, జేకే వీళ్ళందరూ ఉండేవాళ్ళు. జేకే అంటే కెమెరామెన్. సార్ ఒక సీరియస్ క్వశ్చన్, నీ మ్యూజిక్ వల్ల సినిమాకి మార్కెట్ అవ్వట్లేదు అని ఎవడో ఒక మాట అంటే, ఇన్ని వందల అద్భుతమైన పాటలు ఇచ్చిన ఆర్పి పట్నాయక్ సినిమాలు ఇంక And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.